హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలనే విధానం నేను మీకు చూపిస్తాను. వీటిలో కావాల్సిన పదార్థాలు 7 బెండకాయలు, నిమ్మకాయ సైజ్ అంత చిన్నది, చింతపండు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, 10 పచ్చిమిరపకాయలు. ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను రండి. స్టవ్ ఆన్ చేసుకొని తగినంత నూనె అయితే మనం పోసుకుంటామండి. పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు అనేవి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బెండకాయలు కూడా వేపుకోవాలి. ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బెండకాయలు వేపుకోవాలి. ఇవి చూసారా, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినవి. సో మనం ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. కళాయిలో ఏవైతే మనం పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అవి వేయించుకుందాం. అలాగే చింతపండు కూడా వేసి జీలకర్ర వేసి కూడా కొంచెం లైట్గా వేయించుకుందాం. ఈ టక్కకు మంచినవి చూసారుగా, ఇంక చాలా కట్టేసుకోవచ్చు వేగిపోయినట్టే. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం ఏమైతే వేయించుకున్నామో అవి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి నూరుకుందాం. ఇలా నూరుకున్నప్పుడే ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఈ టైం అప్పుడు మనం వేయించుకున్న చింతపండు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటాం. మీరు మ్యాక్సిమమ్ రోట్లో నూరుకోవటానికే ట్రై చేయండి. ఎందుకంటే రోటి పచ్చళ్ళు అనేవి రోట్లోనే బాగుంటాయి కాబట్టి. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. మేము డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి. షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. నూరుతుంటుంటేనే చాలా స్మెల్ వస్తుందండి. యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర ఏవైతే నూరుకుంటుందో ఫస్ట్ ఇలా నూరుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బెండకాయలు కూడా ఫస్ట్ వేసేసి నూరేస్తారు. అట్లా వేయటం వల్ల చాలా జిగురుగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ ఇది నూరుకున్న తర్వాత ఈ చింతపండు నలిగిన తర్వాత లాస్ట్కి ఇవి వేసుకుంటే ముక్క అనేది మరీ ఓవర్గా గ్రైండ్ అవ్వకుండా ముద్దకి ఇలాగ ఉంటుంది కాబట్టి ఇలాగ ముక్కగానే అనిపిస్తుంది. మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. ఇది నలిగిపోయింది. ఈ టైం అప్పుడే మనం ఇవి కూడా వేసేసుకుని నూరేసుకుందాం. బెండకాయలు ఏవైతే మనం నూనెలో వేయించుకున్నామో అవి కూడా వేసుకుంటున్నామండి.
ఇవి ఈ టైం అప్పుడే వేసుకోండి. ఫస్ట్ వేసుకుంటే జిగురు జిగురుగా అనిపిస్తుంది. ఇలా వేసుకుంటే కనుక బాగుంటుంది. ఇవి నూరుతుంటే జిగురుతాగా కనిపిస్తుంది కదా, అందుకే ఇవి లాస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. అప్పుడే పచ్చడి రుచిగా కూడా ఉంటుంది. అయిపోయింది ఇంకా పచ్చడి నూరుకోవడం, తీసేసుకుందాం. ఇలా నూరుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపిచ్చాగా. ముక్కలు మాత్రం బెండకాయవి లాస్ట్కి ఎప్పుడైతే చూపించామో ఆ టైం అప్పుడు వేసుకోండి. చూసారా, ముక్కలు కూడా మరీ మెత్తగా కాలేదు. సో ఇలా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాము. రోట్లో నుంచి తీసుకున్నామండి. సో ఇదైతే మనము ఫస్ట్ తాలింపు అయితే వేసుకుందాము. తాలింపు వేసుకోవటం వల్లనే రుచి ఉంటుందండి పచ్చడికి. తాలింపుకి అయితే ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, 2 ఎండుమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందామండి. సో ఇందాక మనం వేయించుకొని కళాయి పెట్టుకున్నాము, అదే కళాయి యూజ్ చేస్తున్నాను నేనైతే. తాలింపు సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక మనం తాలింపు దినుసులు వేసుకున్నాం. 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు 2 రెబ్బలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసేసుకుంటాం. ఇలా వేగాయి కదా, ఈ వేగిన తర్వాత ఈ పసుపు కొంచెం వేసుకుంటున్నాం, 1/2 స్పూన్. నూరు పెట్టుకున్న రోటి పచ్చడి కూడా ఇప్పుడు దీనిలో వేసుకుందామండి, తాలింపు దినుసులోకి. ఓకే ఫ్రెండ్స్, మన రోటి పచ్చడి ఏదైతే బెండకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ అనేది మాతో పంచుకోండి. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.